అల్లూరి సీతారామరాజు నరకానికి వెళ్ళిపోతాడు, ఈ దేశం కోసం చచ్చిపోయినాడు. కానీ అల్లూరి సీతారామరాజుని చంపమన్నాడే రూదర్ఫర్డ్, ఆ పోరంబోకు మాత్రం స్వర్గానికి వెళ్తాడు. అల్లూరి సీతారామరాజు గారి గురించి ఓ ప్రస్తావన చేశారు మీరు. అతన్ని చంపమన్న ఆ బ్రిటిషీయుడు మాత్రం స్వర్గానికి వెళ్తాడా, నమ్మి బాప్తిజం పొందాడు. సార్ మీకు ఏం తెలుసు బైబిల్ గురించి? తెలీదు. మీకు పైన మాటలు, వాళ్ళు వీళ్ళు బైబిల్ గురించి రాసిన పుస్తకాలు, వాటిని బేస్ చేసుకుని మీరు మాట్లాడేస్తున్నారు. నాకు అర్థమైపోయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, లేదు, బైబిల్లోనే బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు అనే ప్రస్తావన ఉంది. ఆయన నమ్మినంత మాత్రాన రక్షణ వచ్చేస్తుందని కాదు. ఆయన నమ్మడం అంటే ఆయన చెప్పింది చేయడం. ఆయన శత్రువు కోసం ప్రాణం ఇచ్చినవాడు. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని బైబిల్ సెలవిస్తుంది. ఆయన నమ్మితే సరిపోదు, ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. అందులో ముఖ్యంగా నరహత్య చేయరాదనే మాట ఉంది కదా. కాబట్టి క్రైస్తవుడైనా సరే వాడు లెక్క అప్పచెప్పవలసిన వాడే అని బైబిల్ సెలవిస్తుంది.